గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో, ఈరోజు వచ్చినటువంటి న్యూస్‌లు గనుక చూస్తున్నట్లయితే గ్రూప్ 1 పాలిటిక్స్ తెలంగాణలో నియామకానికి వీడని గ్రహణం. ఇక్కడ చూడొచ్చు సార్, కాంగ్రెస్ అధికారంలో వచ్చాక కొత్త నోటిఫికేషన్, పరీక్షలు నిర్వహించే ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ. ఫలితాలపై అభ్యర్థులు, మేధావులు, ఉద్యమకారులు అభ్యంతరాలు, పిటిషన్లతో తుది నియామకాలు హైకోర్టులోని బ్రేక్. న్యాయస్థాన నిర్ణయంతో బీఆర్ఎస్, బీజేపీకి క్రెడిట్. ఇక్కడ చూడొచ్చు, పాలిటిక్స్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయకుంటే ప్రభుత్వానికి భారీ మచ్చ అనేసి ఇక్కడ రావడం జరిగిందండి. కేసీఆర్ హయాంలోనే పేపర్లు లీకులతో రెండుసార్లు రద్దు అనేసి ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి 2022లో 503 పోస్టుల భర్తీకి తొలిసారి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో, దీనితో ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. కేసీఆర్ హయాంలో 2023లో జూన్లో ప్రిలిమ్స్ నిర్వహించగా ఈ యొక్క పరీక్ష పేపర్లు లీకేజ్ కారణంగా ఓసారి 2023 మరోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో మళ్ళీ రద్దు అవ్వడం జరిగింది. సో, ఇలా గ్రూప్ 1లోని కొలువులు సాధించాలన్న నిరుద్యోగుల ఆశలను అడియాసలుగానే మారిపోయినాయి. రాష్ట్రంలోనే ఇక్కడ చూడొచ్చు సార్, రాష్ట్రంలోనే గ్రూప్ 1 ఉద్యోగుల యొక్క ఏదైతే ఉన్నదో అభ్యర్థుల యొక్క సహనాన్ని ఇంకా పరీక్షిస్తూనే ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో అరిష్టాలను దాటుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా గ్రూప్ 1 నియామకాలు ప్రక్రియ సజావుగా ముగుస్తుందనుకునే లోపే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. టీజీపీఎస్సీ వెలువరించిన గ్రూప్ 1 ఫలితాల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 పరీక్షల కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలను హాజరై అభ్యర్థులు ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు, తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వచ్చాయని అభ్యర్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వారికి పలువురు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు. సో, ఇంతలోనే తుది నియామకాల హైకోర్టు బ్రేక్ వేయడం, ఈ విషయంలోనే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కారణం చేయడం తెలంగాణ గ్రూప్ 1 రాజకీయం దుమారంగా మారింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నేతల తీరుతో ప్రభుత్వానికి కొత్త చిక్కులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన నోటిఫికేషన్ నియామకాల ప్రక్రియ వేగవంతం చేయడం పట్ల రాష్ట్రంలోని నిరుద్యోగ యువతతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి వారి తల్లిదండ్రులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత సానుకూల ధోరణి ఏర్పడింది. అయితే గ్రూప్ 1 ఫలితాల వివాదం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. మరోవైపు ఈ విషయంలోని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది యువనేతలు స్పందిస్తున్న తీరు నిరుద్యోగుల ఆగ్రహాన్ని ఆజ్యం చూస్తుందన్నదే టాప్ మారింది. సో, ఇక్కడ చూడొచ్చు సార్, దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ చేసిన వారిపై ఆరోపణలు చేసిన వారిని చెప్పుతో కొట్టాలని ఇక్కడ చూడాలని తమకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న అభ్యర్థులకు మీ అర్హతలేంటి అని ఎదురు ప్రశ్నించి చులకన చేసి మాట్లాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ 1 అంశాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని, ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి ఈ గ్రూప్ 1 ఎంత జరుగుతుందంటే అండి, మనము దాదాపు 2022 నుంచి ఈ యొక్క గ్రూప్ 1 ప్రయాణం కనుక చూసుకున్నట్లయితే ఎన్నో కేసులు, ఎన్నో ఒడిదుడుగులు. ఈ సాధారణ నిరుద్యోగి ఈ గ్రూప్ 1పై పరీక్షకి ప్రిపేర్ కావాలన్నా కూడా ఇటు ఆర్థికంగా, అటు మానసికంగా 2 కూడా ఎంతో కఠినంగా ఉంటే కానీ ఈ యొక్క గ్రూప్ 1 నుంచి ఇప్పుడు కూడా బయటపడలేని పరిస్థితిలో ఒకళ్ళు విద్యార్థులు ఉన్నారు. చాలామంది ఇప్పటికి కూడా ఈ యొక్క గ్రూప్ 1 నియామకాలు పూర్తయితే బాగుండేది, లేకపోతే ఏదో క్యాన్సిల్ అయితే బాగుండేది, ఏదో ఒకటి జరిగితే బాగుండేది మొత్తానికి అయితే. కానీ ఇలాంటి సగం సగం పనులు ఉండడం వల్ల గ్రూప్ 1 వాళ్ళకి మానసిక ఆందోళనలోనే ఉన్నారు. ఈ యొక్క పాలిటిక్స్ వల్ల అటు చిక్కులలో ముడవని పరిస్థితిలో ఉన్నది. అటు వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, ఏది చేయకుండా మధ్యలో విద్యార్థులకు దీనికి సంబంధించినటువంటి మానసిక ఇబ్బంది కలిగిస్తున్నారు తప్ప దీనిపై ఏం ప్రయోజనం లేదండి. సో, ఇంత అవాంతరాలు అవసరమా? సో, ఖచ్చితంగా ఒక ఫార్మాలిటీ ప్రకారం ఇచ్చి పారదర్శకంగా నిర్వహించి, సో, ఒక యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలి. యూపీఎస్సీలో దాదాపు ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా యూపీఎస్సీ దాదాపు కొన్ని వేల మంది రాస్తారు యూపీఎస్సీ. అలాంటిది ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇంత టైం తీసుకొని, ఇంత పాలిటిక్స్ చేసుకొని, ఇంత అభ్యర్థులు మానసిక క్షోభలు చేసుకుంటూ చేయడం అనేది అసలు తీరని లోటు అది. చెప్పుకోవాలంటే అది చాలా బాధాకరమైన విషయం అండి అది.
సో నిజంగా చెప్పాలంటే గ్రూప్ వన్ గురించి తలుచుకుంటేనే చాలా పెద్ద భయమేసింది. అలాంటి మొదటిసారిగా నిర్వహించిన ఈ గ్రూప్ వన్ కూడా ఎట్లా ఉందంటే, అయ్యా! ఇది ఎప్పుడైపోతుందిరా అనేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఏర్పడింది ఇప్పటికి. ఏం చేస్తారో ఏమో మరి లాస్ట్ ఫైనల్‌లో చూద్దామండి. సో, ఎనీహౌ మనమైతే చాలా దృఢంగా ఉండాలి. సో, ఖచ్చితంగా మనకు ఆహ్, ఎ సమ్ ఏదో ఒకటి వస్తుంది. సో, మానసికంగా మనం ధైర్యంగా ఉండాలి అంతే సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.